నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ప్లాన్ పాతదే, ఏపీలో బలపడాలన్నదే ఎజెండా. కాకపోతే ఇప్పటి వరకు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నట్లు కనిపించట్లేదు. ఇప్పుడు వ్యాక్యూమ్ ఉన్నా లేకున్నా స్పేస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటోంది బీజేపీ. వైసీపీ ఆపోజిషన్ లో ఉన్నప్పుడే తాము స్ట్రాంగ్ అవ్వాలని డిసైడ్ అయింది. ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే స్కెచ్ వేస్తోంది. అందుకే ఏకంగా జగన్ పాలనపై బాణాలు ఎక్కుపెడుతున్నారు కమలం పార్టీ అగ్రనేతలు. ఏపీలో మాస్టర్ ప్లాన్ ఏంటి? జేపీ నడ్డా ఆ రేంజ్ లో హాట్ కామెంట్స్ చేయడం వెనుకున్న మతలబేంటి? ఏపీలో స్ట్రాంగ్ ఫోర్స్ గా ఎదిగేందుకు బీజేపీ స్కెచ్. వైసీపీ ఓటు బ్యాంకు మీదే ఫోకస్ పెట్టిన కమలం పార్టీ గతానికి భిన్నంగా వైసీపీ పాలనపై విమర్శల దాడి. వైసీపీ ఓటు బ్యాంకును తమ దిక్కు టర్న్ చేసుకునే ప్లాన్. ఏపీలో పొలిటికల్ వాక్యూమ్ ఉందని కమలనాథుల లెక్కలు. ఇదే సరైన సమయం. వైసీపీతో మనకు ఎలాంటి చీకటి ఒప్పందం లేదు, అంతర్గత దోస్తీ అంతకంటే లేదు. ఈ విషయం ఏపీ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఏపీలో కాషాయం బలపడాలంటే ఫ్యాన్ పార్టీ ఓటు బ్యాంకు మనకు టర్న్ కావాల్సిందే. వైసీపీ ఓటర్లు బీజేపీ వైపు మళ్లాలంటే ఆ పార్టీపై సాఫ్ట్ కార్నర్ ఉంటే కుదరదు. వైసీపీకి ఇచ్చి పడేస్తేనే ఏపీ పొలిటికల్ పిచ్లో సెట్ అయిపోవచ్చు. ఇప్పుడిదే ప్లాన్తో ఉందట బీజేపీ. మొన్నటిదాకా పొత్తులు మద్దతు అంటూ ఊగిసలాడిన కమలనాథులు నవ్యాంధ్రలో బలపాటానికి ఇదే సరైన టైమని భావిస్తున్నారట. వైసీపీ అపోజిషన్లో ఉన్నప్పుడే ఆ పార్టీని మరింత వీక్ చేస్తే టీడీపీకి షిఫ్ట్ కాని వైసీపీ ఓటర్లంతా తమ వైపు మళ్లుతారని లెక్కలు వేసుకుంటున్నారట. ఈ పొలిటికల్ గేమ్తోనే ఏపీ సెంట్రిక్ గా పెద్ద గేమ్ స్టార్ట్ చేసిందట బీజేపీ. వైసీపీ బీజేపీని రాజకీయంగా దూరంగానే పెడుతోంది. 2024 ఎన్నికల వేళ కూడా గుంటూరులో జరిగిన సభలో మోదీ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి ప్రభుత్వమని నాడు బీజేపీ పెద్దలు అన్నారు. అదే నిజమని ఇప్పుడు మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ వేదికగా వైసీపీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఇంకాస్త డోస్ పెంచారనే చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో ఏపీలో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపారని, వైసీపీది అసమర్థ అస్తవ్యస్తమైన పాలన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షాతో సహా బీజేపీ అగ్రనేతలెవరూ ఇప్పటి వరకు ఈ స్థాయిలో వైసీపీని టార్గెట్ చేయలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో నడ్డా చేసిన కామెంట్స్ ఇప్పుడు కమలం క్యాడర్లో జోష్ను నింపుతున్నాయి. వైసీపీని ఒక డెత్ ట్రాప్ గా అభివర్ణించారు నడ్డా. కూటమిగానే ఉంది. కేంద్రంలో టీడీపీ, జనసేన ఎంపీల మద్దతుతోనే అధికారంలో కొనసాగుతోంది బీజేపీ. అయితే ఏపీలో ఒంటరిగా బలపడి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండాలని, అవసరమైతే సొంతంగా అధికారంలోకి వచ్చేంత స్ట్రాంగ్ కావాలని కలలు కంటోంది కమలం పార్టీ. ఇప్పుడు తమ బలం పెంచుకోవడానికి కూటమిగానే ఉంటామంటోంది. అలా అని రాజకీయ వ్యూహాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. కూటమిని డిస్టర్బ్ చేయకుండా సొంతంగా బలపడాలంటే వైసీపీని టార్గెట్ చేయడం తప్ప మరో మార్గం లేదని డిసైడ్ అయిపోయింది కమలం పార్టీ. వైసీపీకి 40% ఓటింగ్ ఉంది. ఆ పార్టీ ఓటు బ్యాంకును తమ వైపునకు తిప్పుకునే స్కెచ్ వేస్తోంది బీజేపీ. అందుకనుగుణంగా గతంలో ఏ బీజేపీ జాతీయ నాయకుడు చెయ్యని విధంగా జేపీ నడ్డా వైసీపీని టార్గెట్ చేశారు. ఏకంగా వైసీపీ ఎమ్మెల్సీనే చేర్చుకుని గత వైసీపీ పాలనపై నడ్డా సహా నేతలంతా తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ 40% పొలిటికల్ వాక్యూమ్ మీదే కమలనాథులు ఫోకస్ పెట్టినట్లు క్లియర్ కట్ గా అర్థమవుతోంది. వైసీపీ విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉన్నా, విమర్శలు చేయకుండా ఉన్నా తమకే నష్టమని భావిస్తున్నారట బీజేపీ నేతలు. భవిష్యత్లో వైసీపీ బలపడటం, తిరిగి అధికారంలోకి రావడమన్న సంగతి తరువాత ఇప్పుడు ఏపీలో మనం బలపడాలి. అంతకంటే ముందు ఏపీ ప్రజలు మనల్ని నమ్మాలని పెద్ద వ్యూహమే రచిస్తున్నారట. ఇక నుంచి మీటింగ్ ఏదైనా, విషయం మరేదైనా వైసీపీ టార్గెట్ గా అటాక్ మొదలు పెట్టకపోతే పొలిటికల్ గా పికప్ అవడం కష్టమని లెక్కలు వేసుకుంటున్నారట. కూటమిలోనే ఉన్న జగన్తో బీజేపీ అగ్రనేతలకు సన్నిహిత సంబంధాలున్నాయని ఇన్సైడ్ టాక్ నడుస్తుంటుంది. జగన్ మీద బీజేపీ ఏ యాక్షన్ తీసుకోవడం లేదు, తీసుకోలేదన్న గుసగుసలు ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ ఏపీలో తమ రాజకీయ శత్రువు వైసీపీనే అని బీజేపీ క్లియర్ కట్ గా చెప్పేస్తోంది. ఆ పార్టీ ఓటు బ్యాంకు టార్గెట్ గానే ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటాయని కమలనాథులు చెప్పకనే చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ రాయలసీమ నుంచే తన పర్యటనలకు శ్రీకారం చుట్టారు. జగన్ ఇలాకాగా వైసీపీ కంచుకోటగా పేరున్న రాయలసీమలో ఆ పార్టీ ఓటు బ్యాంకులో చీలిక తెస్తే వైసీపీ వీకై తమకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.
వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపునకు టర్న్ చేసుకోవాలని బీజేపీ వేస్తున్న ఎత్తులు వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి మరి.